అండ్ నెక్స్ట్ మనకి ఎసెట్స్ అండి. ఎసెట్స్ అంటే ఏంటంటే ఆస్తులు. ఏదైనా ఒక పర్టికులర్ ఇదంతా కూడా ఒక బిజినెస్ గురించో, ఒక ఎంటర్ప్రైజ్ గురించో, ఒక ఎంటిటీ గురించో మాట్లాడుకుంటున్నాం. అవునా? ఏదైనా ఒకటే అండ్ రకరకాల పేర్లు. వాళ్ళకి ఎకనామిక్ రిసోర్సెస్ ఎలా వస్తాయి? ఈ ఎసెట్స్ ద్వారా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఎసెట్స్ ఆర్ ద ఎకనామిక్ రిసోర్సెస్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజెస్ దాట్ కెన్ బి యూస్ఫుల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మోనిటరీ టర్మ్స్. సో వాటిని ఈజీగా మనము మోనిటరీ టర్మ్స్లోని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎసెట్స్ని మనం ఈజీగా మోనిటరీ టర్మ్స్లోని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, అది మీ యొక్క ఆస్తి. ఓకేనా? అది ఒక 5 కోట్లు 10 కోట్లు అనుకోండి. ఈజీగా మనం మోనిటరీ టర్మ్స్లో చెప్పామా? లేదా మీకు ఒక వెహికల్ ఉంది, కారు యొక్క 5 లక్షలు అనుకోండి కారు. సో ఈజీగా మోనిటరీ టర్మ్లో చెప్పామా? అదే ఎసెట్ అంటే. ఎకనామిక్ రిసోర్సెస్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్ that can be easily expressed in monetary terms, which is nothing but asset. Okay, సో ఈ ఎసెట్స్ని ఒక బిజినెస్ తన యొక్క ఆపరేషన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా ఏదైనా ఒక సూపర్ బజార్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ట్రక్స్ ఉంటాయి ఫుడ్ డెలివరీ చేయడానికి లేదా వెజిటబుల్ డెలివరీ చేయడానికి. మనకి ఈ బిగ్ బాస్కెట్ ఇంకా చాలా వచ్చాయి అర్బన్ ఏరియాస్లోని. సిటీస్లోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుడ్ డెలివరీని చేస్తున్నారు. అవునా? సో దానికోసం వాళ్ళు ఓన్గా వ్యాన్స్ కొనుక్కున్నారనుకోండి, అది వాళ్ళ యొక్క బిజినెస్కి వాళ్ళకి అది ఎసెట్ అనమాట. సో వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్లోని దాన్ని ఎక్కడ చూపించుకుంటారు? ఎసెట్ సైడ్ చూపించుకుంటారు. ఎసెట్ ఎటువైపు ఉంటుందండి? రైట్ సైడ్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్కి రైట్ సైడ్ ఎసెట్స్ ఉంటాయి కదా. సో ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్కి ఏమైనా ట్రక్స్ కానీ లేకపోతే ఏదైనా వెహికల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుందన్నమాట. దానివల్ల వాళ్ళకి మనీ వస్తుంది. దాన్ని ఎసెట్ అంటారు, ఆస్తి అంటారు. ఒక ల్యాండ్ ఉన్నా ఏమున్నా సరే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్లోని ఎసెట్ సైడ్ చూపించుకుంటారు. ఆల్ దీస్ ఐటమ్స్ విల్ బి షోన్ ఆన్ ద ఎసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్, రైట్? అలాగే ఒక ఎంటర్ప్రైజ్కి బిల్డింగ్ ఉందనుకోండి. ఇప్పుడు మీరే ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ అంటే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ మీకు ఏం కావాలి? ఒక మంచి ల్యాండ్ చూసుకుంటారు, అక్కడ ఒక మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. బిల్డింగ్ వేరే దగ్గర నుంచి అంటే రెంట్ పర్పస్లో తీసుకుంటే అది సెకండరీ. అదే మీ ఓన్ బిల్డింగ్ అయిందనుకోండి, మీరే కట్టుకున్న బిల్డింగ్ అనుకోండి, అదేంటి? మీ ఎసెట్ సైడ్ ఉంటుందన్నమాట. ఓకే, సో మనకి బ్యాలెన్స్ షీట్లోని ఎసెట్స్కి ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఎసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ. ఎసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఫండ్. ఓనర్స్ ఫండ్ అంటే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓనర్స్ ఫండ్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్. దిస్ ఈక్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇటు తిప్పి అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇది ఉంది కదండి, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఫండ్. అప్పుడు ఏమవుతుంది? ఓనర్స్ ఫండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అవుతుంది. అవునా? ఈ లయబిలిటీస్ ఇటువైపు వస్తుంది. ఓనర్స్ ఫండ్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. దెన్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ ఓనర్స్ ఫండ్ అని రాయొచ్చు. సో అటు తిప్పి ఎలాగైనా రాయొచ్చు అనమాట. ఓనర్స్ ఫండ్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ ఓనర్స్ ఫండ్. ఫైనల్లీ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఫండ్. ఈక్వేషన్ ఒక దగ్గర రాసుకోండి జాగ్రత్తగా. ఓకే, ఇక్కడ ఓనర్స్ ఫండ్ అంటే ఏంటి? అతను ఫస్ట్ పెట్టిన క్యాపిటల్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది ప్లస్ రీటైన్డ్ ఎర్నింగ్స్, అది ఓనర్స్ ఫండ్. ఓకే, అండ్ నెక్స్ట్ అసెట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ ఆఫ్ అసెట్స్లో మనకి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. బిజినెస్లో క్యాష్ ఉంటుంది, అవునా? కౌంటర్ దగ్గర ఏదో ఒకటి క్యాష్ ఉంటుంది, లేదా క్యాష్ ఈక్వలెంట్స్, క్యాష్తో సమానమైనవి ఏవో ఒకటి, చెక్స్ ఏవో ఒకటి ఉంటాయి. ఇవన్నీ మన ఎసెట్స్ అవుతాయి. ఇన్వెంటరీ ఎసెట్. ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే చేస్తామో అవి ఎసెట్స్ కిందకి వస్తాయి. మనకు ఏదైనా ప్రాపర్టీ ఉన్నా, ప్లాంట్ అంటే మొక్కలు కాదు, ఇక్కడ వాటర్ ప్లాంట్ అలా అంటారు కదా దాన్ని. సో ప్లాంట్ ఉన్నా, ఎక్విప్మెంట్ ఉన్నా, ఏమైనా వెహికల్స్ మీ ఓన్గా ఉన్నా, ఫర్నిచర్ ఉన్నా, పేటెంట్స్ ఆల్సో ఎసెట్స్. మీ దగ్గర స్టాక్ ఉన్నా అది మీ ఎసెట్ అనమాట. సో ఈ పదాలు ఉన్నాయి కదా, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, ఇన్వెంటరీ, ఇన్వెస్ట్మెంట్. సో మనకి ఇన్వెంటరీ కొత్త వర్డ్ కదండి. ఇన్వెంటరీ ఈజ్ డాష్ అంటారు. అసెట్టా, లయబిలిటీయా, ఓనర్స్ ఫండా, నన్ ఆఫ్ ద అబోనా. ఇన్వెంటరీ ఈజ్ ఎన్ ఎసెట్, లయబిలిటీ కాదు. ఓకేనా? ఈజీగా మనం ప్రాపర్టీ, వెహికల్స్ ఇవన్నీ కూడా అసెట్స్ అని ఐడెంటిఫై చేయొచ్చు.
ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, అది మన ఎసెట్టే, లయబిలిటీ కాదు. సో ఈ పదాలన్నీ కూడాను ఒకటికి 2 సార్లు చదవండి. ఇన్వెంటరీ, ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్టీ, ప్లాంట్, స్టాక్, పేటెంట్స్ రైట్స్, అంటే మన యొక్క బిజినెస్కి పేటెంట్ రైట్స్ తీసుకుంటాం కదా, అది కూడా ఎసెట్టే. తర్వాత ఎసెట్స్ క్లాసిఫికేషన్ ఎలాగో చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెట్స్. సో దెర్ ఆర్ 3 types of క్లాసిఫికేషన్ అండి. సో బేస్డ్ ఆన్ కన్వర్టబిలిటీ, బేస్డ్ ఆన్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, బేస్డ్ ఆన్ యూసేజ్. ఓకే, సో బేస్డ్ ఆన్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, బేస్డ్ ఆన్ కన్వర్టబిలిటీ, బేస్డ్ ఆన్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, బేస్డ్ ఆన్ యూసేజ్, 3 types of క్లాసిఫికేషన్. సో కన్వర్టబిలిటీలో మనకి ఎలా ఉంటుంది, కరెంట్ ఎసెట్సా, ఫిక్స్డ్ ఎసెట్సా. ఓకేనా. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెట్స్ బేస్డ్ ఆన్ కన్వర్టబిలిటీ ఏంటేంటి, కరెంట్ ఎసెట్స్, ఫిక్స్డ్ ఎసెట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెట్స్ బేస్డ్ ఆన్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, టాంజిబుల్, ఇంటాంజిబుల్, అంటే మూమెంట్ ఉంటుందా, మూమెంట్ ఉండదా. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెట్స్ బేస్డ్ ఆన్ యూసేజ్ బట్టి, అంటే ఆపరేటింగ్ ఎసెట్సా, నాన్ ఆపరేటింగ్ ఎసెట్సా. సో ఇందులో ఇప్పుడు మనకు ఉన్నాయి కదా, ఇవి లిస్ట్ రాసుకొని మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి, దాని పక్కన రాసుకోండి. ఏంటది, అది కరెంట్ ఎసెటా, నాన్ కరెంట్ ఎసెటా, లేకపోతే టాంజిబులా, ఇంటాంజిబులా. ఇప్పుడు పేటెంట్స్ ఉన్నాయి, పేటెంట్స్ అనేది టాంజిబులా, ఇంటాంజిబులా, లేకపోతే ఏంటిది ఆపరేటింగ్ ఎసెటా, నాన్ ఆపరేటింగ్ ఎసెటా అని పక్కన ఒక బాక్స్ లాగా ఫిల్ చేసుకొని రాసుకోండి, ఈజీగా ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే. సో ఫస్ట్ వన్ మనం చూద్దాము, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెట్స్ బేస్డ్ ఆన్ కన్వర్టబిలిటీ బట్టి. సో కన్వర్టబిలిటీలో మనకి ఏంటంటే 2 types ఉన్నాయి, కరెంట్ ఎసెట్స్, ఫిక్స్డ్ ఎసెట్స్. కరెంట్ ఎసెట్స్, ఫిక్స్డ్ ఎసెట్స్. ఫిక్స్డ్ ఎసెట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ నాన్ కరెంట్ ఎసెట్స్. ఓకే, సో వీటిని మళ్ళీ మనము కన్వర్టబిలిటీ బట్టి ఏంటంటే మనకి కరెంట్ ఎసెట్, నాన్ కరెంట్ ఎసెట్. నాన్ కరెంట్ ఎసెట్కి ఫిక్స్డ్ ఎసెట్ అని కూడా అంటారు. సో వీటిని షార్ట్ టర్మ్ ఎసెట్ లేదా లాంగ్ టర్మ్ ఎసెట్స్ అని కూడా అంటారండి. ఆల్టర్నేటివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ షార్ట్ టర్మ్ ఎసెట్ ఆర్ లాంగ్ టర్మ్ ఎసెట్. సో ఫస్ట్ కరెంట్ ఎసెట్ అంటే ఏంటో చూద్దాం. ఇవి కరెంట్ ఎసెట్ అంటే మీ దగ్గర ఆ ఇయర్లో, టిపికల్గా మీ దగ్గర ఈ ఇయర్లో మీ దగ్గర ఉన్నదండి, ఈజీగా అది క్యాష్లో కన్వర్ట్ అయిపోతుంది, దాన్ని కరెంట్ ఎసెట్ అంటారు. ఈజీగా ఏదైతే వెంటనే క్యాష్ రూపంలో కన్వర్ట్ అయిపోతుందో దానిని కరెంట్ ఎసెట్ అంటాం. సో ఏదైతే ఈజీగా క్యాష్లో కన్వర్ట్ అవుతుందో దాన్ని ఏమంటారు, కరెంట్ ఎసెట్ అంటారు. సో ఈజీగా దీనికి రివర్స్ అండి, ఏదైతే ఈజీగా మనకి క్యాష్లో కన్వర్ట్ అవుతుందో దాన్ని ఏమంటాము, నాన్ కరెంట్ ఎసెట్స్ అంటారు. కెనాట్ ఈజీలీ ఆర్ రెడీలీ కన్వర్టెడ్ ఇంటూ ద క్యాష్ ఈజ్ ఏ నాన్ కరెంట్ ఎసెట్ ఆర్ ఫిక్స్డ్ ఎసెట్. తర్వాత కరెంట్ ఎసెట్ని ఆల్సో టర్మ్డ్ లిక్విడ్ ఎసెట్ అంటారు. కరెంట్ ఎసెట్ ఆల్సో కాల్డ్ లిక్విడ్ ఎసెట్. ఓకేనా, చాలా ఈజీగా క్వశ్చన్ వస్తుంది. లిక్విడ్ ఎసెట్ ఈజ్ డాష్, కరెంట్ ఎసెట్, టాంజిబుల్ ఎసెట్, ఇంటాంజిబుల్ ఎసెట్ ఆర్ నాన్ ఆపరేటింగ్ ఎసెట్, ఆపరేటింగ్ ఎసెట్ అని. లిక్విడ్ ఎసెట్ ఈజ్ కరెంట్ ఎసెట్. ఎక్కడైతే మనకి ఈజీగా క్యాష్లో కన్వర్ట్ అవుతుందో దాన్ని కరెంట్ ఎసెట్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి, మన దగ్గర ఏదైనా క్యాష్ ఉన్నా, క్యాష్ ఈక్వలెంట్స్ ఉన్నా, షార్ట్ టర్మ్ డిపాజిట్స్ ఉన్నా, స్టాక్, బిజినెస్ యొక్క స్టాక్, ఏదైనా సూపర్ మార్కెట్ ఏదో అనుకోండి, వీళ్ళ దగ్గర స్టాక్ ఉందనుకోండి, ఆ స్టాక్ వాళ్ళ యొక్క కరెంట్ ఎసెట్. అలాగే మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఏమున్నా, ఆఫీస్ సప్లైస్ ఏమున్నా, అవన్నీ కూడాను వెంటనే, ఆఫీస్ సప్లైస్ అంటే ఏమైనా ప్రింటరు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, వెంటనే అమ్మేయచ్చు, క్యాష్ చేసుకోవచ్చు, వాటిని అన్నిటినీ కరెంట్ ఎసెట్స్ అంటారు. కరెంట్ ఎసెట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ లిక్విడ్ ఎసెట్స్. ఫిక్స్డ్ అండ్ నాన్ కరెంట్ ఎసెట్స్ కిందకి ఏంటి వస్తాయంటే మనకి, ఇట్ కెనాట్ ఈజీలీ అండ్ రెడీలీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, మార్చలేము. సో నాన్ కరెంట్ ఎసెట్స్ ఆర్ ఆల్సో టర్మ్డ్ ఫిక్స్డ్ ఎసెట్స్, లాంగ్ టర్మ్ ఎసెట్స్ ఆర్ హార్డ్ ఎసెట్స్ అంటారు. క్లియర్? ఇక్కడ మనకి ఏ విధంగా అయితే కరెంట్ ఎసెట్ని షార్ట్ టర్మ్ ఎసెట్, లిక్విడ్ ఎసెట్ అంటారో, ఫిక్స్డ్ అండ్ నాన్ కరెంట్ ఎసెట్స్ని లాంగ్ టర్మ్ ఎసెట్స్ అని, ఫిక్స్డ్ ఎసెట్స్ అని, హార్డ్ ఎసెట్స్ అని అంటారు. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, మనకి ఏదైనా ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ అమ్మాలి అంటే కొంచెం టైం పడుతుంది, వెంటనే రేపో ఎల్లుండో అమ్మేయడానికి కుదరదు. సో మన దాన్ని ఈజీగా వెంటనే క్యాష్లో కన్వర్ట్ చేయలేము. బిల్డింగ్ ఉన్నా, ఏదైనా మిషనరీ, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉన్నా, ఎక్విప్మెంట్స్, పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ కూడాను నాన్ కరెంట్ ఎసెట్స్, ఫిక్స్డ్ ఎసెట్స్. ట్రేడ్ మార్క్స్ ఈజ్ డాష్, విచ్ అంటే ఎసెట్స్లో ఏ ఎసెట్ అని అడుగుతారు. ఓకేనా, పేటెంట్స్ ఈజ్ డాష్. సో మనకి ఇక్కడ పేటెంట్స్ ఫిక్స్డ్ ఎసెట్స్ కిందకి వస్తాయి, అదేవిధంగా ఆపరేటింగ్ ఎసెట్స్ కిందకి వస్తాయి.
సో అందుకే ఇవేవైతే కొన్ని టర్మ్స్ ఉన్నాయి కదా, పేటెంట్స్, బ్రాండ్, కాపీరైట్, స్టాక్, మిషనరీ, ఎక్విప్మెంట్, వీటన్నింటినీ ఒక లిస్టులాగా రాసుకొని పక్కన ఈ ఎసెట్స్ అన్నీ ఒక హెడ్డింగ్లో పెట్టుకొని టిక్ మార్క్స్ పెట్టుకోండి ఏది ఏది అని చెప్పేసి. క్లియర్? అర్థమైంది అనుకుంటాను. సో మనకి పేటెంట్స్, ట్రేడ్ మార్క్ ఏంటంటే ఫిక్స్డ్ ఎసెట్, ఎసెట్టే కానీ ఫిక్స్డ్ ఎసెట్, నాన్ కరెంట్ ఎసెట్. సో దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెట్స్ బేస్డ్ ఆన్ కన్వర్టబిలిటీ. అంటే కన్వర్టబిలిటీ అంటే క్యాష్లోకి మారడము మారకపోవడము. నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెట్స్ బేస్డ్ ఆన్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ మీద మనకు ఉన్నటువంటిది ఏంటంటే కనుక టాంజిబుల్ ఎసెట్సా, ఇంటాంజిబుల్ ఎసెట్సా, అంటే ఈజీగా మూవబులా చేయగలుగుతామా, అంటే మనం ముట్టుకోగలడం, దాని యొక్క ఫీల్ చేయగలుగుతామా లేదా, చూడగలుగుతామా లేదా. ఇంటాంజిబుల్ అంటే విచ్ డు నాట్ హ్యావ్ ఎ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనమాట, అంటే మన కంటికి కనబడవి, అవి ఇంటాంజిబుల్ ఎసెట్స్. టాంజిబుల్ ఎసెట్స్ అంటే మన కంటికి కనిపించేవి, అంటే ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, మిషనరీ ఏదైనా, ఎక్విప్మెంట్ ఏదైనా తీసుకున్నా, క్యాష్. ఇక్కడ చూడండి, క్యాష్ కనబడుతుంది, టాంజిబుల్ ఎసెట్. సో అదేవిధంగా మనకి ఇక్కడ క్యాష్ కరెంట్ ఎసెట్, అవునా? సీ హియర్, ల్యాండ్ టాంజిబుల్ ఎసెట్ కనబడుతుంది, బిల్డింగ్, మిషనరీ, ఎక్విప్మెంట్, ఈ 4 కూడా ఏంటండి టాంజిబుల్ ఎసెట్స్. అదేవిధంగా ఇవి ఎక్కడున్నాయి? బిల్డింగ్, మిషనరీ, ఎక్విప్మెంట్ ఫిక్స్డ్ ఎసెట్స్లో ఉన్నాయి. కన్ఫ్యూజ్ చేయడం కోసం క్వశ్చన్ ఎలాగైనా వస్తుంది. ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ, ఎక్విప్మెంట్ నాన్ కరెంట్ ఎసెట్, ఫిక్స్డ్ ఎసెట్. అదేవిధంగా టాంజిబుల్ ఎసెట్ మన కంటికి కనబడతాయి. దీస్ హ్యావ్ ద ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, వీ కెన్ టచ్ దెమ్, వీ కెన్ ఫీల్, వీ కెన్ సీ దెమ్. క్లియర్? అదేవిధంగా స్టాక్. సో స్టాక్ పైన కన్వర్టబిలిటీ బట్టి మనకి ఏంటండి అది కరెంట్ ఎసెట్. స్టాక్ అనేది కరెంట్ ఎసెట్, బట్ ఇక్కడ టాంజిబుల్ ఎసెట్. అదేవిధంగా మార్కెటబుల్ సెక్యూరిటీస్. మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఎక్కడున్నాయండి? అగైన్ కరెంట్ ఎసెట్లో ఉన్నాయి. సో ఈ లిస్ట్లో మనకి ఏది కరెంట్ ఎసెట్, ఏది నాన్ కరెంట్ ఎసెట్, అది ఏది ఫిక్స్డ్ ఎసెట్ అని చూసుకోండి. ఇవన్నీ ఎలాగో టాంజిబుల్ ఎసెట్స్. ఇంటాంజిబుల్ ఎసెట్స్ అంటే ఏంటి? విచ్ డు నాట్ హ్యావ్ ద ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. అంటే ఏంటి? గుడ్ విల్ కనబడదు, పేటెంట్ రైట్స్ కనబడవు. ఓ బ్రాండ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి నూనె ప్యాకెట్లు తీసుకోండి, రకరకాల బ్రాండ్స్ ఉంటాయి, ఆయిల్ ప్యాకెట్స్, సన్ఫ్లవర్ ఆయిల్ అని, రిఫైండ్ ఆయిల్ అని, లేదా వేరే వేరే కంపెనీ ఆయిల్స్ ఉంటాయి, బ్రాండ్ అనమాట. ఆ కంపెనీ యొక్క కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్, ప్రతి ఒక్క ఇండస్ట్రీకి కూడాను ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. అంటే ఆ మార్క్ చూడగానే, ఆ గుర్తు చూడగానే మనం కనిపెడతాం అనమాట, ఇది వీళ్ళ కంపెనీది అని చెప్పేసి. అలాగే ట్రేడ్ సీక్రెట్స్, పెరిమిట్స్, ఏమైనా కార్పొరేట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటే అవన్నీ కూడా ఇంటాంజిబుల్ ఎసెట్స్. ఓకే, మనకి ఇక్కడ మరి పేటెంట్స్, ఇవన్నీ కూడా పేటెంట్స్ ఎక్కడ వచ్చాయండి? పేటెంట్స్ ఇన్ నాన్ కరెంట్ ఎసెట్స్లో వచ్చింది, అంటే ఫిక్స్డ్ ఎసెట్లో వచ్చింది. దిస్ వీ కెన్ నాట్ ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. సో పేటెంట్స్ని, ట్రేడ్ మార్క్స్ని, అదేవిధంగా గుడ్ విల్ని, వీటన్ని కూడా ఈజీగా కన్వర్ట్ చేయలేం. సో ఇవన్నీ కొన్ని ఇందులో ఏంటి మనకి నాన్ కరెంట్ ఎసెట్స్, ఫిక్స్డ్ ఎసెట్స్ అనమాట, అంటే లాంగ్ టర్మ్ ఎసెట్స్ అంటారు వీటిని. క్లియర్? అర్థమవుతుంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంటాంజిబుల్ ఎసెట్స్ అంటే విచ్ డు నాట్ హ్యావ్ ద ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. సో గుడ్ విల్, పేటెంట్స్, బ్రాండ్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, ట్రేడ్ సీక్రెట్స్, పెర్మిట్స్, ఇవన్నీ కూడాను ఇంటాంజిబుల్ ఎసెట్స్. అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెట్స్ బేస్డ్ ఆన్ ది యూసేజ్, అంటే వాడకం బట్టి. బేస్డ్ ఆన్ ద యూజెస్ బట్టి మనకి ఏ టైప్స్ ఉన్నాయి? ఆపరేటింగ్ ఎసెట్స్ ఉన్నాయి, నాన్ ఆపరేటింగ్ ఎసెట్స్ ఉన్నాయి. ఆపరేటింగ్ అంటే ఏంటి? దాట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద డైలీ ఆపరేషన్. బిజినెస్ జరగాలంటే ఖచ్చితంగా అవన్నీ మనకి డైలీ ఆపరేషన్లో అవి భాగస్వాములై ఉండాలి. క్యాష్ కావాలి, స్టాక్, రోజు మనకి వ్యాపారం జరగాలంటే స్టాక్ ఉండాలి. స్టాక్ లేకుండా ఏంటి అమ్ముతాం మనం? బిల్డింగ్ ఖచ్చితంగా కావాలి, మిషనరీ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి. మళ్ళీ ఈ ఎక్విప్మెంట్ అనేది ఏ ఎసెట్ కిందకు వస్తుంది అనేది చూసుకోండి. ఆపరేటింగ్ ఎసెట్స్లోని క్యాష్. సో ఇదే క్యాష్ మనకి ఏంటండి? కరెంట్ ఎసెట్, అవునా? బిల్డింగ్ ఏంటండి? నాన్ కరెంట్ ఎసెట్. మిషనరీ, ఈ రెండు క్యాషు, స్టాకు ఏంటి? రెండు కరెంట్ ఎసెట్స్. బిల్డింగ్, మిషనరీ, ఎక్విప్మెంట్, పేటెంట్స్ ఇవేంటండి? నాన్ కరెంట్ ఎసెట్స్, ఫిక్స్డ్ ఎసెట్స్ అనమాట. తర్వాత కాపీ రైట్స్, గుడ్ విల్ ఇంతకుముందే చదువుకున్నాం, ఇంటాంజిబుల్ ఎసెట్స్ అని.
క్లియర్. సో ఆపరేటింగ్ అసెట్స్ అంటే మనకి డైలీ ఆపరేషన్స్, బిజినెస్ ఆపరేషన్స్ జరగాలి అంటే కనుక ఇవి మనకి కావాలి. సో వీటి వల్ల మనకి కొంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఆపరేటింగ్ అసెట్స్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ ద రెవెన్యూ ఫ్రమ్ కంపెనీస్ కోర్ బిజినెస్ యాక్టివిటీస్. వీటిని యూజ్ చేసుకొని ఏంటంటే మనకి డైలీ ఎకనామిక్ యాక్టివిటీ జరిగి రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట. ఆ బిజినెస్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. క్యాష్ కావాలి, స్టాక్ ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, మిషనరీ ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి, పేటెంట్ రైట్స్ లేకుండా అమ్మడానికి వీల్లేదు, కాపీ రైట్స్ లేకుండా అమ్మడానికి వీల్లేదు, గుడ్ విల్ లేకుండా అమ్మడానికి వీల్లేదు. సో ఇవన్నీ ఆపరేటింగ్ అసెట్స్. నాన్ ఆపరేటింగ్ అసెట్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద డైలీ ఆపరేషన్, దోస్ ఆర్ ఆపరేటింగ్, రైట్. విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద డైలీ ఆపరేషన్, దట్ ఈస్ నాన్ ఆపరేటింగ్. కానీ దానివల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆపరేటింగ్ అసెట్స్ ద్వారా ఏ విధంగా అయితే రెవెన్యూ జనరేట్ అవుతుందో, కానీ ఇవన్నీ రోజు వాడికలో ఉండాలి. నాన్ ఆపరేటింగ్ అసెట్స్ ఏంటంటే కనుక దీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ డైలీ బిజినెస్ ఆపరేషన్, బట్ దే కెన్ స్టిల్ జనరేట్ ద రెవెన్యూ. ఏంటి? షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసినా, మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఏమైనా ఉన్నా. మళ్ళీ చూడండి, మార్కెటబుల్ సెక్యూరిటీస్ మనకి కరెంట్ అసెట్స్ కిందకు వస్తాయి. టాంజిబుల్ ప్రాపర్టీ, అదే టాంజిబుల్ అసెట్. వేకెంట్ ల్యాండ్, ఏదైనా ఖాళీ ల్యాండ్ ఉన్నా నాన్ ఆపరేటింగ్ అసెట్స్. అంటే దీనివల్ల మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కానీ డైలీ బిజినెస్ ఆపరేషన్కి ఇవి అవసరం లేదు. షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్, మార్కెటబుల్ సెక్యూరిటీస్, వేకెంట్ ల్యాండ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫిక్స్డ్ డిపాజిట్. మనం ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నాం అనుకోండి, ఒక 10 లక్షలు 20 లక్షలు వేసుకుంటే ప్రతి నెల 6 నెలలకు ఒకసారి కొంత ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. అదేంటి? నాన్ ఆపరేటింగ్ అసెట్. బిజినెస్ జరగడానికి ఇవేవి అవసరం లేదు, డైలీ వీటి అవసరం లేదనమాట, కానీ రెవెన్యూ జనరేట్ అవుతుంది వీటి వలన. సో దిస్ ఈజ్ అబౌట్ అసెట్స్ అండి. సో మనకి అసెట్స్ ఏంటంటే కన్వర్టిబిలిటీలో కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఫిజికల్ పరంగా అయితే కనుక టాంజిబుల్, ఇంటాంజిబుల్, యూసేజ్ పరంగా అయితే ఆపరేటింగ్ అసెట్స్, నాన్ ఆపరేటింగ్ అసెట్స్. సో ఈ క్యాష్ ఈక్వలెంట్స్, షార్ట్ టర్మ్ డిపాజిట్స్, స్టాకు, పేటెంట్, గుడ్ విల్, మార్కెటబుల్ సెక్యూరిటీస్, ఆఫీస్ సప్లైస్, ట్రేడ్ మార్క్స్, ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ, ఎక్విప్మెంట్, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని కూడా మీరు ఒక లిస్ట్ లాగా రాసుకొని ఏదేది ఏ అసెట్ అన్నది చూసుకోండి. క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ అసెట్స్. ఇన్ నెక్స్ట్ క్లాస్ నేను లయబిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.